హల్వా ఇంతసేపు తింటుందేమిటి? సుకన్య, అమ్మా సుకన్య. ఆ అమ్మాయి చాలా బిజీగా ఉంది. వచ్చే సూచనలు ఏమీ లేవు. ఇంక మీరు లోపలికి వెళ్ళండి. హల్వా తినొస్తానందిగా. తిన్నది కనుకే రానుంటుంది. నువ్వు వెళ్ళి తయారు. అలాగేనమ్మాయి. నాకేం అర్థం కావడం లేదమ్మా. నాకు అర్థమైంది అత్తయ్య. వదిన తప్పని పరిస్థితుల్లో నీతో పాటు రావడానికి సిద్ధపడింది. పాప మమ్మల్ని వదిలి రావడం ఆవిడికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ వచ్చినా ఒక్కరోజు కూడా ఉండలేదు. వెంటనే బయలుదేరుతుంది. నాకు అదే అనిపిస్తుంది వదినా. పోనీ 7 నెలల్లో తీసుకువెళ్ళొచ్చు కదా. ఏమే సుకన్య, సుకన్య, అమ్మాయి సుకన్య. ఏంటమ్మా? విన్నారు కదా అత్తయ్య, మాట కూడా ఎంత నీరసంగా వస్తుందో. మమ్మల్ని వదలలేకే ఆ బాధ అంతా అత్తయ్య. ఏమే, నువ్వు వస్తున్నావా నన్ను వెళ్ళమంటావా? ఎక్కడి నుంచి ఒక్కడుగు కూడా వేయలేను. అదిగో ఇప్పటికైనా అర్థమైందా? నాకు మొత్తం అర్థమైంది. అది రాదు, రాలేదు. నిజంగా మీలాంటి అత్తమామలు దొరకడం దాని అదృష్టం వదినా. నేను వెళ్ళొస్తానదినా. అల్లుడు గారు, బ్యాగ్ ఇవ్వండి. ఏమే, నేను వెళ్తున్నాను, ఒకసారి బయటకు వస్తావా? బయటకు వచ్చే అవకాశమే ఉంటే నీతో కలిసి ఊరికి వచ్చేదాన్ని కదమ్మా. విసిగించుకు వెళ్ళిపోమ్మా. అమ్మా, బయటికి కూడా రానంటుందేమిటి? అంటే పెద్దమ్మా, బయటకు వచ్చి నువ్వు బలవంతంగా తీసుకెళ్లిపోతావు అక్క భయపడుతున్నట్టుంది. అందుకే నువ్వు లాగించి. మేమంతా ఉన్నాం కదా వదినా, జాగ్రత్తగా చూసుకుంటాం. పదండి వదినా. వెళ్ళొస్తానమ్మా. పదండి. అక్క, లోపల వదిన పరిస్థితి ఏంటంటావ్? అరే మోటార్ వేసి తాగలాడండ్రా. అమ్మా, ఏంటి బాబు? ఏం లేదురా, నాలో ఏం తక్కువ స్నేహం లవ్ చేయట్లేదా అని టెస్టింగ్ చేస్తున్నారా. టెస్టింగ్ ఓరా సూరిబాబు, నువ్వు చెప్పరా నాలో ఏం తక్కువ? ఆవిడ దృష్టిలో మీరు హీరో అయ్యి ఉండాలి. అంటే అడగక ముందే హెల్పింగ్ చేయాలి, అడగగానే సమస్యలు తీర్చేయాలి. ఆహా.